Welcome to the final year students of Government Degree College Agraharam, Rajanna Sirisilla. Today we are going to discuss remaining applications we left in the last class and few important questions as well as assignments, multiple choice, fill up the blanks, etc. in this session. This is Dr. Banda Upandareddy delivering the lecture, Assistant Professor, Department of Chemistry. I am going to enter the topic now. నిన్నటి క్లాస్లో మనము పారిశ్రామిక అనువర్తనాల గురించి కొద్దిగా చెప్పుకున్న తర్వాత క్లాసును ఆపేయడం జరిగింది. ఈరోజు మిగతా రిమైనింగ్ అప్లికేషన్స్ ఏమున్నాయి వాటిని చూసి ఆ తర్వాత కొన్ని అసైన్మెంట్స్ చూద్దాం. ఎలక్ట్రోప్లేటింగ్ అనే ఒక పారిశ్రామిక అనువర్తనం అంటే ఏంటి? లోహాలు క్షయమునుంతాయి. ఉదాహరణకు ఐరన్ ఉంది. ఐరన్ గాలిలో నీటితో కలిసినప్పుడు తుప్పుపడుతుంది. అంటే ఇలాంటి లోహాలతో చేసిన పనిముట్లు కానీ పరికరాలు కానీ వాతావరణంలో ఎక్స్పోజ్ అయినప్పుడు అవి తుప్పు పట్టిపోవడము లేదా క్షయం నొందడము జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని మనము చెడిపోకుండా తుప్పు పట్టకుండా ఉండడం కోసం వాటి మీద ఒక కవర్ చేస్తాము. ఉదాహరణకు ఇనుప గేట్లకు మనం కలర్ వేస్తే ఆ పెయింట్ వల్ల అది చెడిపోకుండా ఉంటుంది, క్షయం నొందకుండా ఉంటుంది. ఈ పెయింట్ వేయడం కూడా ఒక ప్లేటింగే. కానీ ఇక్కడ విద్యుత్ విశ్లేషణ ద్వారా ఒక పరికరం ఉపరితలం పైన జడంగా అంటే చర్యల్లో పాల్గొనకుండా ఉండే కొన్ని మూలకాలను మనం దాని మీద పూత పూసినట్టయితే అవి స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి ఎలక్ట్రోప్లేటింగ్ చేయడానికి మనము సిల్వర్ సైనో కాంప్లెక్స్ను లేదా ఆరిక్ సైనో కాంప్లెక్స్ను వాడతాం. డైసైనో అర్జెంటేట్ 1 లేదా డైసైనో సిల్వర్ 2 అని వాడడం ద్రావణంలో వీటిని ముంచి విద్యుత్ విశ్లేషణ చేయగా క్యాథోడ్ వద్ద ఉన్న పరికరం పైన క్యాథోడ్ వద్ద పరికరాన్ని నుంచి ఈ ద్రావణంలో ముంచి యానోడ్ వద్ద ఏదైనా ఒక గ్రాఫైట్ని కానీ ఉంచి చేసినప్పుడు ఇందులో ఉన్న ఆరం కానీ లేదా సిల్వర్ కానీ మెల్లిగా ఆ పనిముట్టుపై లేదా పరికరంపై లేదా ఏదైతే మనం పూత పూద్దాం అనుకున్నామో దానిపైన సమాంతరంగా పైన పూతలాగా చేరుతూ ఉంటుంది ఆక్సీకరణ క్షేకరణ చర్య ద్వారా. ఇలాంటి విధానాన్ని మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటాము. అదేవిధంగా డైస్, పిగ్మెంట్స్. డైస్ అంటే మనం రంగులు, అద్దకాలు, తెలుగులో వీటిని అద్దకాలు అంటారు. పిగ్మెంట్స్ వర్ణద్రవ్యాలు అంటారు. వీటిని తయారు చేసే దాంట్లో కూడా సంశ్లిష్ట సమ్మేళనాలు ఉపయోగపడతాయి. ఉదాహరణగా సంశ్లిష్ట సమ్మేళనాలు చేయడం కోసం మనం ఏం చేశారంటే థాలోసైనిన్ బ్లూ అనే ఒక సమ్మేళనము కాపర్ అయాన్తో ఏర్పడుతుంది. ఇది డైస్ పిగ్మెంట్ తయారీకి ఉపయోగిస్తారు. ఈ విధంగా చాలా అనేక సమ్మేళనాలు ఉన్నాయి. ఉదాహరణగా దీన్ని పేర్కొనడం జరిగింది. తర్వాత వైద్య రంగంలో కూడా సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పడడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాదాపుగా మానవులు ఆహారం తిన్నప్పుడు కానీ లేదా ఇతర గోడలకు పెయింట్స్ వేసేవాళ్ళు కానీ రకరకాల లేదా తోలు పరిశ్రమలు పనిచేసే వాళ్ళకి కానీ కొన్ని పరిశ్రమలు పనిచేసే వాళ్ళకి వాళ్ళ బాడీలోకి గాలి ద్వారా కానీ ఫుడ్ ద్వారా కానీ లేదా పొల్యూషన్ వల్ల కానీ వాళ్ళ బాడీలోకి లెడ్, క్రోమియం, నికెల్ వంటి కొన్ని బాడీకి అవసరం లేని లేదా అధిక మొత్తంలో ఉంటే శరీరానికి హాని చేసే కొన్ని ఎలిమెంట్స్ బాడీలో చేరినప్పుడు వీటిని తొలగించడానికి మనము సంశ్లిష్ట సమ్మేళన ఏర్పాటును వాడుకుంటాము. ఉదాహరణకు lead+2 అనేది మనిషిలో ఉన్నప్పుడు అది చాలా హాని కలిగిస్తుంది. రక్తహీనతను, చాలా రకాల వ్యాధులకు అది మూలమవుతుంది.
ఇది సాధారణంగా ఆట బొమ్మలు ఆడుకున్నప్పుడు, బొమ్మలు నోట్లో పెట్టుకున్నప్పుడు బొమ్మల్లో ఉంటుంది. అంటే ఏ రంగు వస్తువులు వాడినా ఆ రంగు వస్తువులు లెడ్ ఖచ్చితంగా ఉంటుంది. పెయింట్స్ అన్నింటిలో కూడా లెడ్ ఉంటుంది కనుక పెయింటర్స్ అందరూ కూడా లెడ్ ఎఫెక్ట్ బారిన పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్రోమియం+3 ట్యానింగ్ పరిశ్రమల్లో అంటే తోళ్లను శుద్ధి చేసే పరిశ్రమల్లో క్రోమియం యొక్క +3 అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా రకరకాలుగా అవి మన బాడీలోకి వచ్చినప్పుడు వాటిని తొలగించడానికి మనం ఏం చేస్తామంటే డైసోడియం ఈడిటీ అనే లైగాండ్ను ద్రవాన్ని మనం పదార్థాన్ని పంపిస్తాం. ఆ పంపించిన పదార్థం వాటితో సంశ్లేషణ ఏర్పరచుకొని అది వ్యర్థ పదార్థంగా మారి ఎక్స్క్రీషన్ అంటే వ్యర్థంగా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఏ విధంగా ఈటీఏ అయాన్తో సంశ్లేషణ ఏర్పడుతున్న విషయాన్ని మనం ఇంతకుముందు అనువర్తనాలలో కాంప్లెక్సోమెట్రీలో ఏ విధంగా జరుగుతుందో ఏపీహెచ్ వద్ద ఎట్లా ఉంటుందో చెప్పుకోవడం జరిగింది. తర్వాత అదేవిధంగా కాల్షియం ఏటీఏ రూపంలో మనము అంటే దాన్ని కాల్షియం ఏటీఏ రూపంలో మనము ఏటీఎన్ కలిపితే అవి లెడ్తో కానీ నికెల్తో కానీ క్రోమియంతో కానీ సంశ్లేషణ ఏర్పరచుకొని బయటికి వెళ్ళిపోతాయి. కాల్షియం మన బాడీలో ఉంటే నష్టం లేదు కనుక కాల్షియంతో మనకు ఏ వాటి నష్టం లేదు కనుక అది బాడీలో ఉండొచ్చు కనుక అది ఉండిపోతుంది. అదేవిధంగా ఆర్సెనిక్, మెర్క్యూరీ, ఆరం, బిస్మత్, టిన్, లెడ్ వంటి క్యాడ్మియం ఇలాంటి ఇటువంటి కంపౌండ్స్ అన్నీ కూడా బాడీలో విషపూరితంగా ఉన్నప్పుడు బ్రిటిష్ యాంటీ ల్యూసైట్ అనే ఒక సమ్మేళనాన్ని కలిపినప్పుడు అక్కడ చూపించడం జరిగింది. దాని యొక్క నిర్మాణం ఇక్కడ చూపించడం జరిగింది. ఇది బ్రిటిష్ యాంటీ ల్యూసైట్. దీన్ని మనం కలిపించినప్పుడు ఆర్సెనిక్ వంటి విషపూరిత సమ్మేళనాలు తొలగిపోతాయి. ఆర్సెనిక్ అనేది చాలా విషపూరితమైన సమ్మేళనం. అది బాడీలో ఉంటే చావుకు మనం దగ్గర అవుతూ ఉంటాము. ఇది బుల్లెట్లలో వాడతారు. బుల్లెట్ తయారు చేసేటప్పుడు బుల్లెట్లో ఆర్సెనిక్ చేర్చినప్పుడు ఆర్సెనిక్ విషపూరితమయ్యి గుండు దిగిన మనిషి తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు మనము ఈ బ్రిటిష్ యాంటీ ల్యూసైట్ను వాడి ఆర్సెనిక్ బాడీలోకి వెళ్ళి తొలగించే అవకాశం ఉంటుంది. తర్వాత జంతువులలో, వృక్షాలలో మరియు ఇతర ఏదేని జంతువులో ఐరన్ కానీ కాపర్ కానీ ఉన్నప్పుడు అవి విషపూరితంగా మారే అవకాశం అయినప్పుడు వలయ సంశ్లిష్ట లైగాండ్ను మనం మార్పించినట్టయితే అవి వాటిని తొలగిస్తాయి. డీపెనిసిలిన్ అనే ఒక సమ్మేళనము, డెస్ఫెరాక్సైమ్ అనే ఒక సమ్మేళనము కాపర్ ప్లస్టర్తో అది మనకు ఒక సంశ్లిష్టం ఏర్పరిచి అది వ్యర్థ రూపంలో తొలగిపోతుంది. ఇక చాలా ముఖ్యమైన అనువర్తనం ఏంటంటే సిస్ప్లాటిన్ ఇక్కడ ఫోటోలో చూపించడం, అక్కడ డయాగ్రామ్లో చూపించడం జరిగింది. ఇది సిస్ప్లాటిన్. 2 క్లోరైడ్ ఒకవైపు ఉన్నాయి, 2 అమైన్లు ఒకవైపు సిస్ప్లాటిన్ అంటారు. ఈ యాక్చువల్ దీని పేరు సిస్ డైఅమైన్ డైక్లోరైడో ప్లాటినం 2 సమ్మేళనము. ఈ సమ్మేళనము క్యాన్సర్ చికిత్సలో విరివిగా వాడుతున్నారని తెలిసింది. ఇది అవిచ్ఛిన్నంగా ఆగకుండా పెరిగిపోయే క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా అడ్డుకొని వాటిని క్షీణింపజేస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ చాలా అధికంగా ఉంటాయని తెలిసింది. దీని ప్లేస్లో ఇప్పుడు ఇదే సమ్మేళనాన్ని మార్చి కొత్త రూపంలో వాడడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక విషయం, మనము సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పడినది మనకు బయలాజికల్ అంటే జీవశాస్త్రంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఐరన్ అనేది హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది, అది సంశ్లిష్టంగా ఉంటుంది. పార్ఫిరిన్ రింగ్ సమక్షంలో అది ఒకవైపు 4 వైపుల పార్ఫిరిన్ రింగు నైట్రోజన్ లైగాండ్లు, ఒకవైపు ఆక్సిజన్, ఒకవైపు గ్లోబులిన్ నుండి మనకు అది ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడుతుంది. అలాగనే విటమిన్ B12లో కోబాల్ట్ అయాన్ ఉంటుంది. అదేగానే క్లోరోఫిల్లో మనకు మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇవన్నీ మెగ్నీషియం క్లోరోఫిల్లో ఉండి విటమిన్ B12లో కోబాల్ట్ ఉండి హిమోగ్లోబిన్లో ఐరన్ ఉండి ఈ సంశ్లిష్టాలను ఏర్పరచడం వల్లనే మనకు అక్కడ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కానీ కిరణజన్య సంయోగక్రియ కానీ జరుగుతుంది. అలాగే విటమిన్ B12 చాలా బాడీకి ఎంతో అత్యవసర అవసరమైనది. ఇవన్నీ జరగాలంటే మనకు సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పాటు స్వాగతించాల్సిందిగా అవసరమైందిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ అంశాలను చెప్పుకుంటాము. ప్రాక్టీస్ అంశాలు చెప్పండి. COEN3+3 అనే సంశ్లిష్ట అయాన్ యొక్క ధర్మాలను CFT ఆధారంగా CFSE, CFSDని వివరించండి. ఇక్కడ ట్రిస్ ఇథిలీన్ డయామైన్ కోబాల్ట్ 3 అయాన్. దీంట్లో లైగాండ్ డైఇథిలీన్ డయామైన్ ఉంది,
ఇది బలమైన లైగాండు, దిజంతాత్మకత లైగాండు, తటస్థ లైగాండు, వలయ లైగాండు. ఈ లైగాండు స్వభావం అనమాట. వర్గీకరణ ప్రకారము ఇది బలమైన లైగాండు, ఎందుకంటే నైట్రోజన్ లైగాండునే బలమైనది. దిజంతాత్మకత 2 లైగాండు దానం చేస్తుంది. తటస్థ లైగాండు ఆవేశరహితము. వలయ లైగాండు ఇది లోహంతో మాత్రం ఒక వలయం, 5 పరమాణువులు వలయంగా ఉన్న ఒక వలయం ఏర్పడుతుంది. దీని ప్రకారము ఆక్సిజన్ సంఖ్య +3 అవుతుంది, కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది. ఇందులో +3 ఉన్నప్పుడు కోబాల్ట్ ప్లేస్లో 3d6 4h0 4p0 విన్యాసం ఉంటుంది. నిర్మాణం అష్టముఖీయంగా ఉంటుంది. ఎందుకనగా 6 లైగాండ్లు XYZ అక్షముల మీదుగా వస్తాయి. వచ్చినప్పుడు T2G పైకి వెళ్తుంది, EG పైకి వెళ్తుంది, శక్తి పొందుతుంది. E2G శక్తిని కోల్పోతుంది, EG శక్తిని పొందుతుంది, అస్థిరత్వం చెందుతుంది. T2G శక్తిని కోల్పోతుంది. ఇక్కడ బలమైన లైగాండ్ కనుక ΔG అది చాలా ఎక్కువగా ఉంటుంది, పేరింగ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. కనుక ఉండు నియమానికి వ్యతిరేకంగా ఎలక్ట్రాన్లు కింద T2Gలోనే జత కూడతాయి. కనుక ఇందులో ఏ ఒక్క ఎలక్ట్రాన్ కూడా ఒంటరిగా లేదు అని జత కూడా ఉన్నాయి. కనుక ఇది ప్రత్యయస్కాంత పదార్థము లేదా డయాస్కాంత పదార్థం అంటారు. ఈ CFSDని ఈ విధంగా మనం సూచించవచ్చు. ఇది CFSD. దీని గురించి ఇంతవరకు మనం పాత క్లాస్ చెప్పుకున్నాం ఆల్రెడీ. సో నెక్స్ట్ దీనికి కంటిన్యూస్ CFSE ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో మనకు ఆల్రెడీ తెలుసు. T2G ఈజీలో శక్తి ఎక్కువ ఉన్న ఈజీలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య ఇంటూ 0.6 ΔG0 మైనస్ T2Gలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఇంటూ 0.4 ΔG0 ప్లస్ పేరింగ్ ఎనర్జీ కనుక జతపరుచుకుంటూ కావాల్సిన శక్తి అని చెప్పుకున్నాము. దీని ప్రకారము కింద 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, పైన లేవు. కనుక 0.0 ఇంటూ 0.6 ΔG0 అవుతుంది. కిందికి వచ్చే వరకు 6 ఇంటూ 0.6 0.4 ΔG0 అవుతుంది. ఇలా అయినప్పుడు -2.4 ΔG0 శక్తి విడుదలవుతుంది. ఇక్కడ 3 మెయిన్ పీరింగ్ అనేది 3p ఉంటుంది. ఇక్కడ -2.4 ΔG0 విడుదలవుతే 3p అనేది తీసుకుంటుంది. నెట్ ఎనర్జీని మనం ఏమంటామంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాము. నిర్మాణం చూడండి, నిర్మాణం ఏ విధంగా ఉందో. ఈ నిర్మాణం ప్రకారం ఇందులో 3 లైగాండ్లు, 3 వలయ లైగాండ్లు ఉంటే 1 వలయము, 2 వలయం, 3 వలయము. వలయాల పరిమాణం ఎంత? 1 2 3 4 5 5 పరమాణులు వలయంగా కలిగిన వలయము. రంగు ఉంటుందా ఉండదా అంటే రంగు ఉంటుంది. ఎందుకనగా రంగు ఉండగల కారణం ఏంటంటే ఇక్కడ బొమ్మలో చూపించినట్టుగా, డయాగ్రామ్లో చూపించినట్టుగా ఏం జరుగుతుందో చూడండి. కింద ఉన్న ఎలక్ట్రాన్లు 6 కాంతిని శోషించుకొని ఉద్రిక్తం చెంది ఈ విధంగా ఏర్పడతాయి. ఇక్కడ ఈ విధంగా జరిగినప్పుడు కాంతి శోషణ జరుగుతుంది. కాంతి శోషణ ద్వారా మనకు ఎలక్ట్రాన్ వర్ణపటంలో ఒక కాంతి దృశ్యమాయం అవుతుంది. దీని ప్రకారం మనకు రంగు ఉండే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇది ప్రత్యయస్కాంతం ఇంతకుముందు చెప్పుకున్నాము. మీరు స్టూడెంట్స్ ప్రాక్టీస్ కోసం ఈ విధమైన ప్రాక్టీస్ కోసము కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి COCN6-4, NH3 6+2 అండ్ K4FeCl6, K3FeCl6, K3FeCN6, K4FeCN6, K2NiCN4, K2COCN4, K2CuCN4 అనే సమ్మేళనాల గురించి మీరు ప్రాక్టీస్ చేసి అసైన్మెంట్గా సబ్మిట్ చేయగలని కోరుతున్నాను. అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ చూడండి. FeCl6-3, FeCl6-4. తర్వాత ఇక్కడ 5వ స్లైడ్లో ఈ కింది సమ్మేళన స్థిరత్వాన్ని వివరించండి అని కొన్ని జతలు ఇచ్చాను. 1వ జత, 2వ జత, 3వ జత. వీటిని ఏ విధంగా వివరించామో చూడండి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్కి వచ్చేసరికి ఫస్ట్ సమ్మేళనంలో దీంట్లో ఒక్కొక్క CN యొక్క ఆవేశం -1, అటువంటి 6 ఉన్నాయి కనుక -6. అదేవిధంగా పైన ఆవేశం -3 ఉంది. ఈ -6లోకి వెళ్ళి -3ని తొలగిస్తే -3 నెట్ ఆవేశం -3 ఉంటుంది. కనుక దానికి సరిపోయే ఆవేశం +3 దీని మీద ఉంటుంది. ఆక్సిజన్ సంఖ్య ఇదే కనుక్కోవచ్చు. అంటే మొత్తము CNలు కలిపి 6 ఎలక్ట్రాన్లు అవసరం. 6 ఎలక్ట్రాన్లకు
ఇక్కడ పైన 3 ఎలక్ట్రాన్లు ఎక్కడి నుంచో ఆయాన్ని తీసుకుంటే మిగిలిన 3 ఎలక్ట్రాన్లు ఐరన్ ఇవ్వాలి. దాన్ని ఏ విధంగా లెక్కట్టచ్చు? లైగాండ్ల యొక్క ఆవేశం -6 మైనస్ సంశిష్ట ఆయానిపై గల ఆవేశము. ఇది ఫార్ములా. ఇప్పుడు నెట్ -3 అవుతుంది. అంటే దానికి తుల్యమగు ఆవేశము ఇది ఇవ్వాలి, +3 ఆవేశం ఇవ్వాలి. ఈ విధంగా లెక్కించాలి. ఈ విధంగా లెక్కించినప్పుడు +3 వస్తుంది. +3 రావడం వల్ల ఏం జరుగుతుంది? D5 సిస్టమ్ ఉంటుంది. D5 సిస్టమ్ ఉండేసరికి ఇది Cn అనేది బలమైన లైగాండ్ కనుక డెల్టా జీరో అనేది ఎక్కువగా ఉంటుంది. డెల్టా జీరో చాలా ఎక్కువగా ఉంటుంది కనుక హుండు నియమానికి వ్యతిరేకంగా జతకూడతాయి. అలా లెక్కిస్తే మనకు -2 డెల్టా జీరో + 2p వస్తుంది. మరి D6కి వచ్చేవారికి ఏమవుతుంది చూస్తే, D6కి వచ్చేవారికి ఏమవుతుందంటే ఇందులో FeCN6లో Fe(CN6 - లో ఇక్కడ ఇది +2 ఉంటుంది. +2 ఉండేసరికి ఏమవుతుంది? D6 అవుతుంది. ఇది కూడా బలమైన లైగాండే కానీ అన్నీ 6 ఎలక్ట్రాన్ జతగూడి ఉంటాయి. ఇలా జతగూడి ఉండేసరికి ఏం జరుగుతుంది? ఇప్పుడు పరాయస్కాంతం అవుతుంది. -2.4 × Δ0 అవుతుంది +3p. అంటే 3 ఎలక్ట్రాన్ జతగూడిన శక్తి అవసరము 2 ఎలక్ట్రాన్లకే. ఇక్కడ 2.0, ఇక్కడ 2.4, బట్ ఇక్కడ 2.0. అంటే మనకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు దీని ప్రకారం రెండింటిని ఒక చోట పెట్టి చూసుకుంటే ఏమర్థమవుతుందంటే, ఉదాహరణకు 2.4 Δ0 దగ్గర 80 మాత్రమే ΔG అనుకుందాం. Δ0 ఇక్కడ 80 అనుకుందాం, ఇక్కడ 100 అనుకుందాం. అప్పుడు ఇది -200 + 3p అవుతుంది. 2 × 100. కానీ ఇక్కడ ఏమవుతుంది? -2.4 × 8 192 మాత్రమే అవుతుంది. అంటే ఇక్కడ జతకూర్చగల 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే జతకూర్చేది పట్టే శక్తి అవసరం. కానీ ఇక్కడ 3 ఎలక్ట్రాన్లను జతపుట్టే శక్తి అవసరం కనుక అది తీసేస్తే 192 కన్నా తక్కువనే ఇక్కడ CFSE ఉంటుంది. ఇక్కడ 200 కన్నా కొద్ది తక్కువ ఉంటుంది. అంటే మొత్తం మీద ఇక్కడ CFSE ఎక్కువ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ Δ0 విలువ అనేది రెండిట్లో సేమ్ కాదు. ఇక్కడ Δ0 విలువ ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ Fe+3, ఇక్కడ Fe+2. అంటే θ విలువ +3 సైజు చిన్నది, ఇక్కడ θ విలువ +2 సైజు పెద్దది కనుక ఇక్కడ అయానిక్ పొటెన్షియల్ θ విలువ తక్కువ, ఇక్కడ అయానిక్ పొటెన్షియల్ θ విలువ ఎక్కువ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, బలమైన లైగాండ్ ఉన్నప్పుడు స్థిరంగా ఉంటుంది, కేంద్ర అయాను సైజు చిన్నదైనప్పుడు ఆవేశం ఎక్కువ ఉన్నప్పుడు స్థిరంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ లైగాండ్ ఒకటే, ఆవేశాలు ఒకటే, అన్నీ ఒకటే, కేవలం ఆక్సిజన్ సంఖ్యలో తేడా ఉంది కనుక స్థిరత్వాన్ని దేనిపై ఆధారపడి ఉంటుంది? ఇప్పుడు ఒక జలద్రావణాల్లో అయానిక్ అట్మాస్ఫియర్, అయానిక మండలం జలము, లైగాండ్ వాటరే, అక్కడెక్కడ సేము. లైగాండ్లు అక్కడెక్కడ సేము, 6 CN లైగాండ్లు. మరి తేడా ఏంటిది అంటే ఇక్కడ +3, అక్కడ +2. +3 ఏమవుతుంది? ఆవేశం ఎక్కువ, సైజు తక్కువ కనుక అయానిక్ పొటెన్షియల్ ఎక్కువ. కనుక అయానిక్ పొటెన్షియల్ ఎక్కువ ఉండేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ అది అయానిక్ పొటెన్షియల్ ఎక్కువ ఉండడం వల్ల దీని యొక్క విలువ 200 గ్యాప్ అనుకుందాం Δ0. దీన్ని 100 అనుకుందాము, దీన్ని 80 అనుకుందాం. ఇప్పుడు ఏం జరిగింది? 2 × 100, ఇది 200 అవుతుంది. ఇది 2.4 × 8, 25 120, 25 200, 24 అన్నప్పుడు ఏమవుతుంది అనమాట? 8 తక్కువ అవుతుంది కనుక ఇది 192 అవుతుంది. అంటే ఇప్పుడు ఏది తక్కువ ఉంది? Δ0 ప్రకారం ఇక్కడ దీని విలువ చూస్తేనేమో CFSE ఎక్కువ అనిపిస్తుంది, కానీ లెక్క కడితే ఇదే ఎక్కువ ఉంది. 2 × Δ0 అనుకుంటున్నాం, 2.4 Δ0 ఎక్కువ ఉంది అనుకుంటున్నాం విడుదలైన శక్తి, కానీ ఇక్కడే తక్కువ ఉంది. ఆ తర్వాత రెండవది, ఇందులో +3p, ఇది విడిపడిన శక్తి -200, కానీ దానికి +3p కలపాలి, ఇక్కడ మాత్రం +2p కలపాలి. అంటే మళ్ళీ పేరింగ్ ఎనర్జీ వల్ల అస్థిరత్వం అనేది ఇక్కడ ఎక్కువ అవుతుంది, ఇక్కడ తక్కువ అవుతుంది.
అంటే ఆ విధంగా 192 12 తీసినాం అనుకుంటే 180 అవుతుంది. ఇక్కడ నుంచి 2 4 8 తీసినాం అంటే 198 అవుతుంది. అంటే మొత్తం మీద ఏ విధంగా చూసినా Fe+3 సమ్మేళనం చాలా స్థిరమైనది. అంటే ఇక్కడ CFSE విలువ అనేది కేవలము మనం కనుక్కున్నట్టుగా -2.4 Δ0 + 2p అనుకో Δ0 విలువ పైన ఆధారపడి ఉంటుంది. Δ0 విలువ అనేది ఖచ్చితంగా లోహ అయాన్ పరిమాణంపై, లైగాండ్ల సంఖ్యపై, లైగాండ్లపై ఆవేశంపై, బయట ఉన్న అవసరంపై, ఉష్ణోగ్రతపై రకరకాలుగా ఆధారపడిన విషయం తెలుసుకున్నాం ఆల్రెడీ. అయితే కొన్నిసార్లు CFSE వల్ల మన స్థిరత్వాన్ని చెప్పడం వీలు కాదు. ఎందుకో చూద్దాం. ఇక్కడ రెండవ ఎగ్జాంపుల్కి వచ్చేవారికి FeCl6-3 ఉంది. ఇక్కడ D5 సిస్టమ్ ఉంది. ఇది బలహీన లైగాండ్ కనుక జత కూడవు. ఇక్కడ 0 + p లేదు కనుక 0 అంటే శక్తి కోల్పోయింది లేదు, శక్తి తీసుకున్నది లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, శక్తి కోల్పోయింది 0.4 × Δ0. Δ0 ఎక్కడ ఎక్కువ ఉంది, Δ0 ఎక్కువ ఉంది, ఇక్కడ Δ0 తక్కువ ఉంది. కానీ Δ0 తక్కువ ఉన్నప్పటికి కూడాను రెండింటిలో కూడా ఎలక్ట్రాన్లు ఈ గ్యాప్ తక్కువ ఉండడం వల్ల హుండు నియమాన్ని ఫాలో అవుతున్నాయి. హుండు నియమాన్ని ఫాలో అయినప్పుడు ఇక్కడ ఎంతో కొంత శక్తి ఇక్కడ విడుదలవుతుంది. అంటే అలా విడుదలైనప్పుడు FeCl6-2 మాత్రమే స్థిరంగా ఉండాలి. కానీ నిజానికి ఇక్కడ కూడా ఈ సమ్మేళనమే స్థిరమైనది. అంటే స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి ఆధారంగా పరిశీలించినప్పుడు -4 Δ0 తక్కువ, ఇక్కడ Δ0 తక్కువ, ఇక్కడ Δ0 ఎక్కువ. అయినా మొత్తం 0 × సంథింగ్ 0 అవుతుంది. తర్వాత జతకూర్చు శక్తి ఏమీ లేవు. ఇక్కడ జతకూర్చులకు శక్తి ఎక్కువ అవసరం ఉంది కనుక ప్లస్ అనే శక్తిని మనం సప్లై చేస్తున్నాము. 0.4 Δ0తో స్థిరత్వం అవుతుంది, ప్లస్ కలుపుతున్నాము. ఈ రెండింటి యొక్క నెట్ రిజల్ట్ ఎంతో కొంచెం మైనస్ ఉండొచ్చు లేదా ప్లస్ ఉండొచ్చు, కొంచెం విడుదల కావచ్చు. అయినప్పటికీ ఇదే స్థిరంగా ఉంటుంది. కారణం ఏందనగా ఇక్కడ CFSE ద్వారా దీని స్థిరత్వాన్ని అంత నీట్గా మనం చెప్పడం దిగుతుంది. కనుక ఈ సిద్ధాంతము ప్రకారము స్థిరత్వాన్ని చెప్పడం కొద్ది మేరకు కొన్ని సమ్మేళనలకు విఫలమైందిగా భావించవచ్చు. తర్వాత మీకు కొన్ని అసైన్మెంట్లు ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్లో ఇవి కొంచెం కష్టపడాలి మీరు. ఎట్లా అంటే అసైన్మెంట్లో CFT సిద్ధాంత ప్రకారంగా ఏవేని 5 సంశిష్టాల యొక్క CFSE విలువను లెక్కించండి. నేను చెప్పినవి కాకుండా వేరే ప్రయత్నించండి. నేను చెప్పినవి రాసుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత ఏదేని 5 సంశిష్టాల యొక్క CFSDని చిత్రించండి. అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ డయాగ్రామ్ నేను పైన చూపించినట్టుగా అదేవిధంగా ఏవేని 5 సంశిష్టాల యొక్క స్థిరత్వాలను పోల్చుతూ వివరించండి. మీకు నేను చెప్పినవి కాకుండా ఇంకేమైనా కొత్త సంస్థ తీసుకొని దీనికన్నా ఇది స్థిరము, దీనికన్నా ఇది స్థిరం, ఎందుకంటే దీని లైగాండ్ బలమైంది, దీని లైగాండ్ బలహీనమైంది, దీని కేంద్రాయాన బలం సైజు తక్కువ, ఆవేశం ఎక్కువ, ఇట్లా మీరు కొన్నిటిని పోల్చుతూ ప్రయత్నించండి. 5 తర్వాత DD పరివర్తనాలు సంస్థ సమ్మేళనాలు రంగులకు తీక్షణంగా ఎందుకు ఉండవు. ఇంతకుముందు చెప్పాను. అసలు డి బ్లాక్ సమ్మేళన అంటే డి బ్లాక్ అంటే పరివర్తన సమ్మేళనాల సంస్థ రంగులు చాలా దాన్ని ఏమంటారు, తీక్షణ తక్కువ కలిగి ఉండి పలుచగా ఉంటాయి. కారణం ఏంటంటే DD పరివర్తనాలు అంటాము. DD పరివర్తనాలు ఎందుకు ఉంటాయనే విషయాన్ని మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకోవడం జరిగింది. దాన్ని తీసుకుని నీట్గా వివరించే ప్రయత్నం చేయండి. తర్వాత స్థిరత్వాన్ని ప్రభావితం చేయే అంశాలను ఆధారంగా మనం చెప్పుకున్నాం కదా, వాటిని ఉపయోగించి ఏవేని యొక్క 5 సంస్థలను 5 ఉదాహరణలు వివరించండి. ఓకే, ఇది తర్వాత నెక్స్ట్ కొన్ని మల్టిపుల్ చాయిస్ అండ్ ఫిల్ అప్ ది బ్లాంక్స్ మీకు ఇవ్వడం జరిగింది. వీటిని ప్రాక్టీస్ చేయండి. క్రింది వానలో పరాయస్కాంత పాత సమ్మేళనం కానిది ఏది ఒకటి. రెండవది K4MnCl6 సమ్మేళనం యొక్క అయస్కాంత భ్రామక విలువ ఎంత లెగ్గట్టండి. ఈ లెగ్గట్టడానికి ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్పిన్ ఓన్లీ ఫార్ములా √n × n+2 లేదా √4s × s+1 ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు. తర్వాత మూడవ ప్రశ్న కాపర్ NH3+2 CFS డయాగ్రామ్ ఏది. నేనే డయాగ్రామ్ వేశాను, మీరు కరెక్ట్ డయాగ్రామ్ ఏదో మీరు చెప్తే చాలు. తర్వాత FeCN6-3 FeCN స్థిరమైనది ఏది, ఎందుకు ఏది స్థిరం ఏది అస్థిరం అని చెప్పడం జరిగింది. మీరు ఏది స్థిరమో ఏది అస్థిరమో రాస్తే సరిపోతుంది. తర్వాత
ఐదవది డాష్ పద్ధతి ద్వారా సంస్థ సమ్మేళనంలో ఒక సంఘటన నిర్ణయించడమైనది. తర్వాత రంగులేని సంస్కృతం కింది వానిలో ఏది? సంస్కృత సంఘం రంగులు పాల్చిన గల కారణం ఏమిటి అనే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ 7 ప్రశ్నలకు మీకు జవాబులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మీరు జవాబులను చూడకముందే నిర్ణయించుకుంటే బాగుంటుంది. సో దీంతో ఈ చాప్టర్ పూర్తిగా అయిపోయింది. మనము గై బ్యాలెన్స్ అనగా గై త్రాసు అని అంటాం, గాయి త్రాసు అని. దీని ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే మ్యాగ్నెటిక్ అయస్కాంత ధర్మాన్ని లెక్కించడానికి ఇది ఒక ప్రయోగము. దీన్ని మీరు పుస్తకాల నుంచి చదువుకోవచ్చు. ఇది క్వశ్చన్ రాకపోవచ్చు. తర్వాత మనకు చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ముందు తరగతిలో బాగా నేర్చుకుంటారు. ఏంటంటే అయస్కాంత వశ్యతకు కారణాలు ఏంటి అని. మనము 3వ గ్రూప్కి అయితే స్పిన్ రూట్ s ఇంటూ s ప్లస్ 4s ఇంటూ s ప్లస్ 1 కానీ లేదా రూట్ n ఇంటూ n ప్లస్ 2 కానీ అనే ఫార్ములాతో, అంటే కేవలం భ్రమణం మాత్రమే ఫార్ములాతో లెక్కిస్తాము. కానీ 4D 5D మూలకాలకు ఆ సూత్రం పనిచేయదని చెప్పుకున్నాము. అది ఎందుకు పనిచేయదు, దానికి కారణాలు ఏంటి అనడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం మరియు స్పిన్ యాంగులర్ మొమెంటం. అంటే ఆర్బిటాల్ భ్రమణ కోణీయ ద్రవ్య వేగము మరియు స్పిన్ యాంగులర్ మొమెంటం అంటే భ్రమణ కోణీయ ద్రవ్య వేగం అనే 2 అంశాల ద్వారా వాటిని ఎల్ అని ఒకదాన్ని ఎస్ అని ఒకదాన్ని అంటాం. ఎల్ఎస్ కప్లింగ్ అని, ఎల్ఎస్ సంపర్కం అనేది కూడా ఉంటుంది. ఆ అంశాలు జరుగుతుందనే విషయాన్ని మనము డీటెయిల్డ్గా మనం ముందు తరగతులు నేర్చుకుంటాము. సో దీంతో ఈ చాప్టర్ పూర్తయినది. కావున జాగ్రత్తగా చదివి తిరిగి అర్థం కాని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మొత్తం చాప్టర్ని ఒకసారి తరువుగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సిఎఫ్టీ. అసలు మీకు సెకండ్ ఇయర్లో చెప్పేటప్పుడే చెప్పాను. ఏం చెప్పాను బాగా గుర్తు తెచ్చుకోండి. ఈ సంవత్సరంలో మీరు లైగాండులు, ఆక్సికరణ సంఖ్య, సమన్వయ సంఖ్య, ఈఐను, అబ్రేషను, అన్ని పరమాణువుల యొక్క పరమాణు సంఖ్యలు అంటే డీ బ్లాక్ ఇవి తెలుసుకుంటే, ఇది బాగా చదివితే మీకు 4th, 5th, 6th సెమిస్టర్లో ఒక్కొక్క చాప్టర్ పూర్తిగా దీనిపైనే ఉంటుందని. 5th, 6thలో మీరు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా 1st, 4th సెమిస్టర్లో ఉన్న డీ బ్లాక్ మూలకాలు, 2nd, 3rd సెమిస్టర్లో ఉన్న డీ బ్లాక్ మూలకాలను, 4th సెమిస్టర్లో ఉన్న సమన్వయ సమ్మేళనాలు బాగా చదువుకోవాలని. అంటే ఈ ఒక్క చాప్టరు డీ బ్లాకు, ఎఫ్ బ్లాకు మరియు సంస్థ సమ్మేళనాలు అనే చాప్టర్స్ మనకు కలిపి మనకు 4 సెమిస్టర్లో ఉంటాయి. డీ బ్లాక్ ఒక సెమిస్టర్లో వస్తుంది, అండ్ ఎఫ్ బ్లాకు మరియు డీ బ్లాక్, ఎఫ్ బ్లాకులు ఒక సెమిస్టర్లో వస్తాయి. మనకి ఎఫ్ బ్లాక్ అంత ముఖ్యం కాదు ఇప్పుడు. డీ బ్లాక్ తర్వాత సమన్వయ సమ్మేళనాల చాప్టర్ మనకు 4th సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. 5thలో అది కంటిన్యూ అవుతుంది. 6thలో కూడా కంటిన్యూ అవుతుంది. అంటే 5th, 6th సెమిస్టర్లో మీకు మంచి మార్కులు తెచ్చి 4 సెమిస్టర్లో చదివితే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చే చాప్టర్ ఇది. ఈ చాప్టర్ను మీరు బాగా తరువు కావాల్సి ఉంటుంది. మీకు తరువు కావాలంటే, ఇది బాగా అర్థం కావాలంటే ఒకసారి మళ్ళీ మీరు లైగాండుల నుంచి మళ్ళీ ఒకసారి బాగా చదువుకోవాలి. 4th సెమిస్టర్లో ఉన్న టాపిక్స్ మనం ఒకసారి రివైజ్ చేసుకుంటేనే బాగా అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. బాయ్.